నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కాసేపట్లో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో పీఎస్ కు తీసుకెళ్లనున్నారు. గత రాత్రి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓబులవారిపల్లె పీఎస్ కు తరలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ జనసేన అగ్రనేతలపై అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని మై హోమ్ భూజా అపార్ట్మెంట్ లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏదైతే నోటీసులు అందించి అరెస్ట్ చేసినటువంటి పోసాని కృష్ణమురళిని కాసేపట్లో ఓబులవారిపల్లెలో తీసుకువెళ్తారు. అక్కడ ఆయన ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేసు అక్కడే నమోదైంది. ఆ జ్యూరిస్డిక్షన్ నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓల్వారిపల్లి పోలీస్ స్టేషన్ మరి కాసేపట్లో తీసుకురానున్నారు. నిన్న రాత్రి చూసాం మనము హైదరాబాద్ గచ్చిబౌలిలో తన నివాసంలో అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం, టీం వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ టీం మొత్తం నైట్ కర్నూలులో బస్ వేసి ఆ తర్వాత ఇప్పుడు ఉదయం బయలుదేరి వచ్చారు. ఇప్పుడు మనం ఓల్వారిపల్లి వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ చూపిస్తున్నారు, చూడొచ్చు ఒకసారి. ఓల్వారిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాము. ఓల్వారిపల్లి పోలీస్ స్టేషన్లో మరి కాసేపట్లో ఓల్వారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఇక్కడ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత హాస్పిటల్కి తరలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడ నుంచి రైల్వే కోడూరు కోర్టుకు తరలిస్తారు. రైల్వే కోడూరు కోర్టు జడ్జి దగ్గర హాజరుపరుస్తారు, మేజిస్ట్రేట్ దగ్గర. ఇక్కడికి ఒకసారి ఇతను కేసుకు సంబంధించి వివరాలు తీసుకుంటే కన్నా ఇక్కడ స్థానిక జనసేన నేత మనీ ఫిర్యాదు చేశాడు. ఈ మనీ ఫిర్యాదులో భాగంగా ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా టార్గెట్ చేసి అసలు అసభ్యకరంగా మాట్లాడాడు. మొత్తం దానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ప్రసారమయ్యాయి. మొత్తం చాలా అవమానకరంగా ఏపీలో ఇది. సో తప్పకుండా ఇతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఉన్నారో ఈ మనీకి సంబంధించిన జనసేన నేత, ఈ మండల జనసేన నేత అతను ఇక్కడ ఓల్వారిపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతని పైన ఈ ఫిర్యాదు మేరకు ఓల్వారిపల్లి పిఎస్ లో కేసు నమోదు చేయడం ఉంది. 196-3532-311 రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేయాలి. దీంట్లో నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసులకు సంబంధించి అడిషనల్ మెజిస్ట్రేట్ ముందు రాజంపేట అనుకున్నారు. ఇక్కడ మెజిస్ట్రేట్ వచ్చేసి రైల్వే కోడూరు సంబంధించి ఉన్నారు కాబట్టి రైల్వే కోడూరు తీసుకెళ్తారు. రైల్వే కోడూరులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మొత్తం ఓల్వారిపల్లి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి కాసేపట్లో ఓల్వారిపల్లి పిఎస్ ప్రక్రియ పూర్తి చేసి దానికి సంబంధించినంత కేసులు ఒకసారి చూసి ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి రైల్వే కోర్టుకు తీసుకెళ్తారు. రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఈ మొత్తం ఇతని పైన ఏపీలో 11 కేసుల పైన నమోదైనాయి. ఈ 11 కేసుల పైన నమోదైన వాటిలో ముఖ్యంగా మొదటిసారిగా ఓల్వారిపల్లె పోలీసులు కేసు ఇదే మొదటిసారి అరెస్ట్ చేయడం, ఈ నైట్ అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అతని ఆధారాలతో సహా మొత్తం పోలీసులు అన్ని రికార్డ్ పరంగా అన్ని ఆల్రెడీ చేసుకున్నారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆధారాలు ముఖ్యంగా అతను ఆ రోజైతే భయంకరంగా బూతులు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనీ ఫిర్యాదు మేరకు అవన్నీ కూడా రికార్డు యూట్యూబ్లో కూడా ప్రచారం అయ్యాయి. ఆ యూట్యూబ్లో ఉన్న మొత్తం ఆ ఎవిడెన్స్ కూడా అన్ని పోలీసులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఎఫ్ఐఆర్ కూడా మనకు వచ్చింది ఇప్పటికే. మొత్తం ఇతను ఆ రోజు మీడియాతో ఏదైతే మాట్లాడినాడో పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. భారీగా అసలు అసభ్యకరంగా మీడియాలో కూడా లేని పదజాలాలతో వాడాడు. సో ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ స్థానిక నేత ఎవరైతే ఉన్నారో మనీ అనే ఫిర్యాదు చేశారు. సో మొత్తం మీద అయితే ఇతని ఫిర్యాదు మేరకు ఇవంతా కూడా విత్ ఎవిడెన్స్ తో పోలీసులు ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అయిపోయి విత్ ఎవిడెన్స్ మొత్తం అన్ని ఆధారాలతో కూడా రెడీ చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకొచ్చి ఓల్వారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపడతారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.